వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? ఇంకా మండే వచ్చింది. సాటర్డే సండే అయితే చాలా మందికి చాలా తక్కువ ప్రొడక్టివ్ డే ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువ ప్రొడక్టివ్ డే ఉంటుంది. కానీ నాకైతే సాటర్డే సండే కొంచెం లెస్ ప్రొడక్టివ్ డేస్ అండి. సో మీ అందరికీ తెలుసు మండే అండ్ ఫ్రైడే చాలా హెవియెస్ట్ డేస్ అనమాట నాకు. సో ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కూర్చున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు మన డే స్టార్టింగ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, అంటే ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు కదండి. సో ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే సాటర్డే సండే 2 days కూడా రాసుకున్నాను అనమాట. ఫ్రైడే సాటర్డే సండే 3 days కరెంట్ అఫైర్స్ అయితే రాసుకున్నాను. చాలా ఇంపార్టెంట్, అంటే జిఐ ట్యాక్స్ గురించి వచ్చింది కదండి, ఖచ్చితంగా ఈసారి బిట్టుబడుతుంది. అంటే మనకు ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కనుక ఏ టాపిక్స్ని కవర్ చేయలేదో ఖచ్చితంగా ఆ కవర్ చేయని టాపిక్స్ మనకు పడతాయని గుర్తుపెట్టుకోండి. సో నేనైతే ఇంకా మన వీడియో వచ్చింది అని అంటే ఖచ్చితంగా పర్ వీడియో 2 questions అయితే మనం అనుకున్నాం కదండి. సో ఈ వీడియోలో నేను 2 questions అయితే అడుగుతాను. ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంటే నేను అడగబోయే క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? చాలా మంది రైట్ ఆన్సర్స్ చేస్తున్నారండి. కొంతమంది ఏంటంటే మేమేంది రెస్పాన్స్కి. అయితే నేను అడగబోయే క్వశ్చన్ ఏంటిదంటే, నేను వర్డ్ చెప్తానండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ మీరే చెప్తారు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఐఎన్ఎస్ జటాయు ఇది ఏంటిది, దేనికి సంబంధించింది, అది ఎక్కడ పనిచేస్తుంది, ఇది ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను కదండి. సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే, రీసెంట్గా ఒక సముద్ర జీవికి ప్రెసిడెంట్ పేరు అయితే పెట్టారండి. ప్రెసిడెంట్ ముర్ము గారి పేరు పెట్టారు. అంటే డైరెక్ట్ ముర్ము గారి పేరు డైరెక్ట్గా పెట్టారా, లేకపోతే దానికి ముందు వెనక ఏమైనా యాడ్ చేశారా, అది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మొత్తానికి అయితే 2 questions అడిగాను నేను ఈరోజు. ఆ 2 questions అయితే మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి. చాలా మంది నాకెందుకులే ఈమె క్వశ్చన్స్ అడిగింది కదా ఆన్సర్ చేయాలా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే రియల్గా మంచి, అంటే ఎలా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో అంటే నేను రిప్లై ఇయ్యకపోయినా జస్ట్ ఒక లైక్ కొట్టి హార్ట్ సింబల్ పెడతాను, అయినా కూడా వాళ్ళు నాకు కమెంట్ చేస్తారనమాట. చాలా మంది అక్క మేము ఫస్ట్ చెప్పాము, ఫస్ట్ ఆన్సర్ చేసామని చెప్పేసి అంటే సీరియస్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో మనకు కూడా అంతే కదండి, ఏదైనా సరే రిపిటేషన్ ద్వారానే మనకి ఏదైనా గుర్తుంటుంది. అయితే నేను ఈ రోజు మొత్తం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేస్తానండి. చాలా మంది అంటే చాలా మెయిల్స్ వస్తున్నాయి అనమాట నాకు ఈ మధ్య కాలంలో. సో దానికి సంబంధించి చెప్తున్నాను. చాలా మంది ఏంటిదంటే, అక్క అసలు గ్రూప్ 2 మీరు చెప్పారు కదా కోచింగ్ తీసుకుందాం, అది అది యాప్ గురించి చెప్పారు కదా. సో యాప్లో అయితే పేమెంట్ దగ్గర మాకు ప్రాబ్లం వస్తుంది, మీరు చెప్పిన డిస్కౌంట్ అక్కడ యాడ్ అవుతలేదు అని చెప్పేసి అంటున్నారండి. సో నేను దాని గురించి అయితే నేను కుదిరితే నేను స్క్రీన్ షాట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను పక్కన, ఒకసారి చూడండి. ఏంటంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మీరు ఏదైనా సరే కోర్స్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. చూడండి, మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కోర్స్లో కిందికి రండి, స్క్రోల్ డౌన్ చేయండి. చాలా కోర్స్ ఓపెన్ చేయగానే మీకు కింద బాటంలో బై నౌ అని కనిపిస్తుంది కదా, పే నౌ బై నౌ అని కనిపిస్తుంది కదా. సో మీరు అక్కడ దానికి వెళ్ళకండి, మీరు కోర్స్ దగ్గర కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది, మీకు పెడతాను, మీకు తెలుసు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. నేను అదే చెప్పాను, మీరు ఇదనే కాదు ఏ యాప్ని తీసుకున్నా కూడా ఒక యాప్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే అందులో ఫ్రీ కంటెంట్ చూడండి. చాలా మంది అక్క మేము అసలు ఫ్యాకల్టీ నేమ్సే వినలేదు ఇంతవరకు అని అంటే, మన హైదరాబాద్లోనే కొన్ని కోకొల్లలు ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. అన్ని ఇన్స్టిట్యూట్స్లలో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో మినిమం అంటే ఖచ్చితంగా 2 చెప్తారు. మనకు ఒకరి పేరే తెలుస్తుంది కానీ 2 ఉంటారు. ఒకరికి బాగాలేకపోయినా ఒకరు రాలేకపోయినా ఇంకొకరు కవర్ చేస్తారని చెప్పేసి, ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు, ఒకరు చిన్నవాళ్ళు ఉంటారు అనమాట ట్యూటర్ కింద. సో అట్లా చాలా మంది ఉంటారు అనమాట. ఒక ఇన్స్టిట్యూట్లోనే మినిమం ఒక 10 మంది దాకా ఉంటారు. అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అందులో మనకి ఇంతమంది ఇన్స్టిట్యూట్లలో ఎవరెవరు ఏం చెప్తున్నారని మనకు తెలియదు కదండి. ఆ పేరేంటంటే నిజంగా కొన్ని హైదరాబాద్లో ఏంటంటే ముఖ్యంగా కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే టాప్ అని కాదు, కొన్ని నాకు తెలిసిన కొన్ని ఇన్స్టిట్యూట్స్, టాప్ అని కాదు నాకు తెలిసినవి. ఇప్పుడు లా ఎక్సలెన్స్ కానీ, కేపీ సార్ అంటే 21st century కానివ్వండి, రావుస్ అకాడమీ కానివ్వండి, కొన్ని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లలో ఇప్పటికీ కొంతమంది నేమ్సే తెలుసు నాకు. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవేర్నెస్ అండి, హౌ మచ్ అవేర్నెస్ వీ హ్యావ్ ఆన్ దీస్ అని చెప్పేసి దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మీరు చెప్పిన నేమ్స్ మాకు తెలియదు అక్క ఇప్పటి వరకు అని చెప్పేసి అంటున్నారు. అందరికీ అన్ని తెలియాలని రూల్ లేదు కదండి. నాకు అసలు సీనే సార్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. నేను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకున్న వరకు ఎవరయ్యా అయినా అని అనుకున్నా, కానీ తర్వాత ఆయన గురించి నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది కొన్ని సార్ ఢిల్లీకి వెళ్ళి మరీ కోచింగ్ ఇస్తారనమాట. సో అందరికీ అన్ని తెలియాలని రూల్ లేదు కదండి. రాజు సార్ గురించి ఏదైనా సరే ఇన్స్టిట్యూట్ లో దిగి మన వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏంటి అనేది తెలుస్తుంది, అంతేగాని ఏం తెలియదు. సో అదనమాట, అందరికీ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నేమ్ తెలవాలి అంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి నేమ్ ఉన్న వాళ్ళే తెలవాలి అని అంటే అదేమి మనకంత ఈజీగా తెలియదండి. మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ తిరుగుతూ ఉండాలి, అన్ని చూస్తూ ఉండాలి, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వెతుకుతూ ఉంటే మనకు పలానా సబ్జెక్ట్కి ఆసారా అని చెప్పేసి అట్లా తెలుస్తుంది అంతే, అదేం లేదు. మీరు అందుకనే నేను చెప్తున్నాను, నన్ను నమ్మి బ్లైండ్గా మీరు వెళ్ళకండి.
నేను అందుకే ఏం చెప్పాను, మీరు ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క కోర్సులో, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఫ్రీ కంటెంట్ ఉంది. మీరు ఆ ఫ్రీ కంటెంట్ చూసే మీరు బై చేయండి, పర్చేస్ చేయండి అని చెప్తున్నాను. అందుకని మీరు ఫ్రీ కంటెంట్ చూసి ఇది నాకు నచ్చలేదు అని అనుకుంటే వెళ్ళిపోండి. మన ఛానల్ అసలైతే నేను అసలు ఏ యాప్ గురించి, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను చెప్పొద్దు అనుకున్నానండి. కానీ చాలా మంది 2-3 సిస్టర్స్ అయితే పాపం వాళ్ళ పేరెంట్స్ లేరు అని చెప్పేసి మేము అక్కల మీద, అన్నల మీద డిపెండ్ అయి ఉన్నాం అక్క, మేము ఈవెన్ 6,000 7,000 అట్లా అంతకంటే ఎక్కువ అసలు అంత మనీ కూడా పెట్టలేము మేము. ఏదో మాకు ఇచ్చే పాకెట్ మనీలో 2-3 వేలు 4,000 అంతకంటే ఎక్కువ మేము పెట్టలేము. జస్ట్ అని ఎట్లా అంటే అంత పెద్ద పెద్ద మెయిల్స్ చేశారు కాబట్టి నేను వాళ్ళ కోసం వీడియో తీస్తున్నానండి అంతే. మనకు 2-3 వేలల్లో రావాలి అని అనుకున్న ఏవి లేవన్నమాట. ఉన్నాయి కావచ్చులేండి, కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని అప్డేట్ ఇవ్వరు, ఆల్రెడీ ఉన్నాయి ఇచ్చేస్తారనమాట. ఎప్పుడో పెట్టినవి ఉంటాయి కదా అవే ఇచ్చేస్తారు. సో అట్లా కాదనమాట. ఏంటిదంటే ఇప్పుడు ఈ ఇయర్లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటిదంటే ఖచ్చితంగా వాళ్ళు ఎర్నింగ్స్ గురించి ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయాలనే చూస్తారు. మన కోర్స్ ఇప్పుడు మనం బాగుంది అని అంటే ఇంకో 2-3 తీసుకుంటారు కదా, బాగాలేదు అంటే నష్టపోయేది వాళ్ళే కదా, బాగుంది అని అనిపించుకోవడం కోసమే వాళ్ళు సర్వసాధారణంగా అందరు ఇదే చేస్తారు, ఇక్కడే కష్టపడతారు అనమాట. సో ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 చూసాం మనము. సో ఇప్పటికైనా గ్రూప్ 2 గురించి బాగా సీరియస్గా, బాగా అంటే ఎట్లది నాకు గ్రూప్ 1 వద్దు, కేవలం నాకు గ్రూప్ 2 కావాలి అని అనుకునే వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ కూడా మేబీ జూలై ఎండింగ్ లేదంటే ఆగస్ట్ ఆ టైంలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రిలిమ్స్ మంచిగా రాసిన వాళ్ళందరూ మెయిన్స్ కోసం కూర్చుంటా ఉంటారు. సో అప్పుడు ఈ కాంపిటీషన్ కూడా ఉండదు అనమాట అసలైన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి. సో అందుకే చెప్తున్నా, మన ఛానల్లో అసలైన గ్రూప్ 2 తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. సో మీరు అదే చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఒకసారి చెప్తున్నాను కదండి, కోచింగ్ అనేది మన దగ్గర ఉంటే కొత్త గొప్ప ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఇన్ని డబ్బులు పెట్టినాం కదా ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి అనుకుంటాము. నేను కూడా అన్ని డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోవడానికి రీజనే అది. ఇంట్లో పిల్లలతోటి చదవాలని అనిపించదు, కానీ అమ్మో ఇన్ని డబ్బులు పెట్టాలి, ఖచ్చితంగా చదవాలి, ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను కంప్లీట్ చేయాలి అని అదే మనల్ని పుష్ చేస్తుంది అనమాట. చదువు అని చెప్పడానికి ఎవరో ఒకరు వెనకాల ఉండి చదువు అని లేదంటే బుక్స్ పట్టుకొని చదివితే అంత రాదనమాట. కొంతమందికే ఉంటుంది అట్లా, అంతమందికి ఉండదు. సో అందుకనే చెప్పేసి అంటున్నాను, డిలే చేయకండి. నేను చాలా మందికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అఫర్డ్ మనం అందరం పెట్టగలిగే బడ్జెట్లోనే ఉంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తానండి, ఒకసారి ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఈసారి పోయింది అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ ఇవన్నీ ప్రక్రియ అన్ని జరిగిపోవాలి కదా, 1 2 3 4 అన్ని జరిగిపోవాలి కాబట్టి. అంటే ఇంకెవరైనా కొత్తగా అంటే అప్లై చేయలేము, ఇంతవరకు అప్లై చేయలేదు అని అనుకునే వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే అప్లై చేయండి, ఏం కాదు. గ్రూప్ 2 మాకు ఏమీ తెలియదు, మాకు అసలు గైడెన్స్ లేదు, ఏం లేదు అని అనుకుంటే ఒకసారి ఎవరు కూర్చోబెట్టి ఇది సబ్జెక్టు ఇది కంటెంట్ అని ఎవరు చెప్పరండి, మనమే రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ 10th ఇంటర్ బీటెక్ ఇవన్నీ కాదు కదా, మనం ఇప్పుడు అంతా చదువు అయిపోయింది, మనం జాబ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డూ, మనకంటూ మనకు ఓన్ రీసెర్చ్ అనేది ఉండాలి. మీరు అడిగారు కదా పేమెంట్ దగ్గర ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, మీరు స్క్రోల్ చేయండి, ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితేనే కింద పే నౌ అని మళ్ళీ కనిపిస్తుంది. కింద ఒకటి బాటంలో టాప్ మోస్ట్ టాప్ కింద బాటంలో ఏంటంటే అక్కడ మీకు పే నౌ కనిపిస్తుంది. మీరు కోర్స్ తీసుకున్న దగ్గర స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ కూడా కింద పే నౌ కనిపిస్తుంది. ఆ పే నౌ కింద ఏంటిదంటే పేమెంట్ డీటెయిల్స్ అని, అక్కడ కింద మీకు హ్యావ్ కూపన్ కోడ్ అని కనిపిస్తుంది. ఆ కూపన్ కోడ్ పెడతానండి, స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మీరు పెట్టండి. చాలా మంది ఏంటంటే అక్క మీరు 5% డిస్కౌంట్ అన్నారు కానీ ఇక్కడ మాకు రావట్లేదు అని అంటున్నారు కదా. సో అందుకనే టైం తీసుకొని చెప్తున్నానండి, నాకు కూడా చాలా తక్కువ టైం ఉంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే అది చాలా హెక్టిక్, కాకపోతే ఖచ్చితంగా చేయాలి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గో టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తానో రాయనో కూడా డౌటే, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ అనమాట, చాలా వర్క్స్ ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా గ్రూప్ 1కి అది ఎఫెక్ట్ కాకూడదు, 2 రాయడానికే ట్రై చేస్తాను. కాకపోతే ఆ మేలో కొంచెం బిజీ ఉంటాను, రాస్తాను రాయను అని భయం వేస్తుంది, కానీ ఖచ్చితంగా రాయడానికే ట్రై చేస్తాను. నేను కూడా చెప్పాను కదండి, స్టార్ట్ చేశాను ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే, నేను స్టార్ట్ చేశాను, ఎప్పుడో స్టార్ట్ చేశాను. టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో అట్లాగే ఇంత సిమిలర్ వే గ్రూప్ 1కి కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం కదా. సో చాలా మంది కోర్స్ ఇంకా అంటే తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, అక్క మేము నిజంగా తీసుకోవాలా వద్దా అని. అంటే 500 2,000 3,000 ఇంతకంటే తక్కువ ఎవరు పెట్టరు. ఇంతకంటే తక్కువలో క్వాలిటీ ఉండాలి అని కూడా నేను గెస్ట్ చేయను. ఇంక అంతకంటే మనం పెట్టాల్సింది మరి అంత కూడా పెట్టకుండా నాకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, నాకు ఖచ్చితంగా ర్యాంక్ కావాలి అని అంటే కొంచెం కష్టం అండి. మనకంటూ కొంచెం ఉండాలన్నమాట. సరే ఈ మాత్రం కంటే నేను ఎక్కువ పెట్టలేను అని అనుకునే వాళ్ళకైతే చెప్పాను అనమాట నేను, అంతే. డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2 చూసాం కదా ఏపీఎస్సీ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు, అయ్యో అనవసరంగా ఎందుకు కోచింగ్ తీసుకోలేదే అని చెప్పేసి. సో అలా మనం ఫీల్ అవ్వకూడదు. మనకంటూ వెనకాల ఏదన్నా ఉన్నది, ఓకే నాకు ఈ టాపిక్ రాలేదు, ఈ టాపిక్కి నేను ఈ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అట్లా వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మనకు ఏపీఎస్సీ వాళ్ళలాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అనేది మనకు ప్రిలిమ్స్ ఒకటే కాదు, మనకు మెయిన్స్. అందుకనే నేను చెప్తున్నానండి, మనకి మెయిన్స్ ఫుల్ అంటే ఒకటే సింగిల్ పేపర్ కదా, మనకు సింగిల్ టెస్ట్ కదా. 4 పేపర్స్ ఉన్నా కూడా సింగిల్ పేపర్ గా సింగిల్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా అవైల్ చేసుకోండి. మళ్ళా ఆఫర్ అయిపోయిన తర్వాత
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 ఎప్పుడు పడుతుందో అని వెయిట్ చేసే బదులు ఎట్లాగో పడుతుందని తెలుసు, ఈసారి స్ట్రిక్ట్గానే జరుగుతాయని తెలుసు, కాబట్టి మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఏదో ఒకటి సోర్స్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరు గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడే తీసేసుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అదే గ్రూప్ 2 కోర్స్ తోటి మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాయొచ్చు. లేదు అని అంటే అక్క మేము సీరియస్గా గ్రూప్ 1 తీసుకుంటాము అని అంటే ఈ గ్రూప్ 1లో మాత్రం తెలంగాణ మూమెంట్ అవి కొన్ని లేవు, కొన్ని టాపిక్స్. అందుకనే గ్రూప్ 1 సపరేట్గా తీసుకోవాలా, గ్రూప్ 2 సపరేట్గా తీసుకోవాలా, రెండు తీసుకోవాలా అని చెప్పేసి మీరే డిసైడ్. అందుకే నేను చెప్పాను గ్రూప్ 1 నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి తీసుకుంటాను. ఆల్రెడీ గ్రూప్ 1 తీసేసుకున్నాను. గ్రూప్ 2 గురించి కొంచెం వెయిట్ చేస్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాను అనుకున్నా కానీ లేదు, తీసేసుకుంటాను ఇంక ఇప్పుడే. సో టీఎస్పీఎస్సీ ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 2 ఇవి రెండు తీసుకుంటాను. మా అంటే ఎంత అవుతుంది? 3500 అవుతుంది అంతే. నేను ఆల్రెడీ ఒక 5000 పక్కకు పెట్టుకున్నాను. ఆ 5000లో దీనికి పోయినాయి. మిగతా 1500లో ఏదైనా రీజనబుల్ గా ఏమైనా ఉంటే టెస్ట్ సిరీస్లు తీసుకుంటాను. లేదు అంటే ఇంకొక 2-3 వేలు పక్కకు పెట్టేసుకుంటాను. అది మ్యాగజైన్స్ కోసం కానీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ స్పెండ్ చేస్తాను. సో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్. ఓకేనా? అంతేనండి. నేను అడిగిన క్వశ్చన్స్కి అయితే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చాలా మంది అక్క వాళ్ళు కాల్ కనెక్ట్ అయితే లేదు, వాళ్ళు కాల్ అంటే లిఫ్ట్ చేయట్లేరు అని చెప్పేసి అంటున్నారు. ఒకటి వాట్సాప్ కాల్ చేయండి వాళ్ళకి, ఎందుకంటే నేను వాట్సాప్ కాలే చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి వాట్సాప్ కాల్ అయితే వాళ్ళు చేస్తున్నారు. మేబీ వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు నాలాగే. సో వాట్సాప్ కాల్ చేయండి. లేదు అంటే నార్మల్ కాల్ చేయాలి, మాకు వాట్సాప్ లేదు అని అంటే నేను 2 నెంబర్స్ ఇస్తాను. ఆ 2 నెంబర్స్ ఒకసారి మీరు కనుక్కోండి, వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అంటే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాలి, యాప్ వాళ్ళతో మాట్లాడాలి అంటే యూ కెన్ చేయండి. అండ్ నేను మన ఛానల్ యొక్క కూపన్ కోడ్ పెడితే 5% డిస్కౌంట్ వస్తుందండి. మనకి ఏది రాకపోయినా 5% డిస్కౌంట్ అన్నా కూడా బెటరే కదా. కనీసం పెన్నులు లేకపోతే బుక్స్ ఏదో ఒకటి వస్తాయి కదా, నోట్ బుక్స్ ఏమైనా వస్తాయి కదా. సో అందుకనే నా కూపన్ కోడ్ కొంచెమైనా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అంతే. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ చేయండి ఆన్సర్స్. ఓకేనా? బాయ్ అండి.